హాయ్ అండి. ఈరోజు మనం చేసే రెసిపీ ఉల్లికాడల ఫ్రై అండి. అలాగే వీటిని స్ప్రింగ్ ఆనియన్స్ కూడా అంటారు. వీటితో అయితే మనం ఎగ్స్ వేసేసి ఫ్రై చేయబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా క్లీన్‌గా కడిగేసుకొని ఇలా ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా ఇలా తరిగేసుకోవాలండి. సేమ్ ఉల్లిపాయలు ఎలా కోస్తామో అలా నీట్‌గా క్లీన్‌గా వీటినైతే కడిగేసుకొని కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, ఆవాలు, కరివేపాకు రెబ్బలు అలాగే ఉల్లిపాయ ముక్కలు ఇలా లైట్‌గా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసేసి రుచికి తగినంత ఉప్పు, కొద్దిగా పసుపు వేసేసి వీటినన్నిటిని బాగా 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేశాక ఇప్పుడు మనం ఇందులోకి రుచికి తగినంత కారం, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా మిరియాల పొడి వేసేసి అన్నిటిని బాగా మెత్తపడే వరకు మీడియం ఫ్లేమ్‌లోని వీటినన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇందులో వాటర్ వేయడం లేదు కాబట్టి ఆయిల్‌తోనే ఫ్రై చేస్తున్నాం కాబట్టి చాలా మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు 3 ఎగ్స్‌ని ఇలా బ్రేక్ చేసి వేసుకోండి. నేనైతే 3 వేస్తున్నాను. 4, 5 అయినా వేసుకోవచ్చండి. ఇలా వేసేసి ఉప్పు తగ్గిందంటే ఇప్పుడే కొంచెం అడ్జస్ట్ చేసుకొని 5 నిమిషాల పాటు బాగా ఎగ్స్ నీసు వాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఉల్లికాడల ఎగ్ ఫ్రై రెడీ అండి. అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ ఎగ్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. రోటీస్‌లోకి, రైస్‌లోకి, రసంలోకి చాలా సూపర్‌గా ఉంటుందండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. హాయ్ అండి. ఈరోజు మనం చేసే రెసిపీ ఉల్లికాడల ఫ్రై అండి. అలాగే వీటిని స్ప్రింగ్ ఆనియన్స్ కూడా అంటారు. వీటితో అయితే మనం ఎగ్స్ వేసేసి ఫ్రై చేయబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా క్లీన్‌గా కడిగేసుకొని ఇలా ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా ఇలా తరిగేసుకోవాలండి. సేమ్ ఉల్లిపాయలు ఎలా కోస్తామో అలా నీట్‌గా క్లీన్‌గా వీటినైతే కడిగేసుకొని కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, ఆవాలు, కరివేపాకు రెబ్బలు అలాగే ఉల్లిపాయ ముక్కలు ఇలా లైట్‌గా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసేసి రుచికి తగినంత ఉప్పు, కొద్దిగా పసుపు వేసేసి వీటినన్నిటిని బాగా 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేశాక ఇప్పుడు మనం ఇందులోకి రుచికి తగినంత కారం, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా మిరియాల పొడి వేసేసి అన్నిటిని బాగా మెత్తపడే వరకు మీడియం ఫ్లేమ్‌లోని వీటినన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇందులో వాటర్ వేయడం లేదు కాబట్టి ఆయిల్‌తోనే ఫ్రై చేస్తున్నాం కాబట్టి చాలా మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు 3 ఎగ్స్‌ని ఇలా బ్రేక్ చేసి వేసుకోండి. నేనైతే 3 వేస్తున్నాను. 4, 5 అయినా వేసుకోవచ్చండి. ఇలా వేసేసి ఉప్పు తగ్గిందంటే ఇప్పుడే కొంచెం అడ్జస్ట్ చేసుకొని 5 నిమిషాల పాటు బాగా ఎగ్స్ నీసు వాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఉల్లికాడల ఎగ్ ఫ్రై రెడీ అండి. అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ ఎగ్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. రోటీస్‌లోకి, రైస్‌లోకి, రసంలోకి చాలా సూపర్‌గా ఉంటుందండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.